తుఫానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సూర్యాతండాలో పంట నష్టాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా వరి, మొక్కజొన్న, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు. చేతికి వచ్చిన పంట రైతుకు అందకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని, విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలని, పంట బీమా సహాయం అందించాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయం సాగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని చంద్రావతి విమర్శించారు. 10 साड़ा मैडम चिरे 10 इस साड़ा चिरे साड़ा चिरन बांधे नंबे साड़ा है बांधे रोई मुने मुने अब वही बांधे नहीं चाहिए बड़ा से ना बांधे रे काय चेंज कर गया खावना को तो निकला नल पे आप ये लगे मेरा सूर्यतंड ఈరోజు ఇక్కడ సూర్యతండ ఇది ఒక గిరిజన గ్రామం, కారేపల్లి మండలానికి సంబంధించి మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజన గ్రామంలో ఈరోజు ఇక్కడ చూసుకుంటే సుజాత గారు, అదేవిధంగా జుమ్కిలాల్ అన్న వాళ్ళ పొలం చూడటానికి రావడం జరిగింది. అకాల వర్షాలతోటి, అతి వర్షాలతోటి రెండు రకాలుగా ఈరోజు రైతు ప్రకృతి కన్నెర చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలి, కానీ ఈరోజు కాగితాలకో లేకపోతే ప్రకటనలకో పరిమితం అయితే రైతు పరిస్థితి ఇంకా దయనీయంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దయచేసి మీరు ఏదైతే రైతు మేలు కోరుతామో, లేకపోతే రైతులు రాజును చేస్తామో, లేకపోతే ఇలా అన్ని రకాలుగా మీరు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారు. అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితుల్లో చూసుకుంటే ఎక్కడ చూద్దామన్నా కానీ ఏ అధికారి కనిపించట్లేదు. ప్రభుత్వంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు ఇక్కడ జాడ అనేది కనిపించడం లేదు. మరి రైతుకి సమాధానం చెప్పేది ఎవరు? ఈరోజు ఇక్కడ కల్లారా చూసుకుంటే ఇంట్లో వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఈరోజు చింపి ఈరోజు కింద పడిపోయినటువంటి మొక్కలన్నీ కూడా మనం చూస్తే అంత కడతా ఉన్నారు. రైతు నా గుండె పగిలిపోతా ఉంది. నేను ఎన్నో రకాలుగా ఈరోజు రైతులని, గిరిజనులు ఆదుకుంటామని చెప్పి ఎన్నో రకాల ఫండ్స్ ఉంటున్నాయని చెప్తా ఉన్నారు. మరి ప్రాక్టికల్గా చూస్తుంటే చివరికి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా కరెంటు మోటార్ అనేది నాకు ఇంకా శాంక్షన్ అవ్వలేదు. నేను చేతులతోటి దాంతో పట్టుకొని నేను బకెట్ తోటి వాటితోటి ఈరోజు పొలంలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ రోడ్డు సైడే ఉంది, ఏదో లోపలికి కూడా లేదు. ఈరోజు చూసుకుంటే పత్తి కానీ ఇటు ఆయన వేసుకున్నటువంటి ఈ రైతులు చూసుకుంటే కనుక ఈ ధాన్యం కానీ అంతా కూడా పోయింది. మరి పెట్టినటువంటి పెట్టుబడి చేతికి అందగా ఈరోజు రైతు మళ్ళీ అన్నం పెట్టే రైతు కూలీగా మారే పరిస్థితికి వస్తా ఉంది. ఇప్పుడు ఇటువంటి రైతుల్ని మీరు తక్షణమే అలాంటి చేయదు. ఈరోజు రైతులు చూసుకుని వాళ్ళ ఆవేదన అనేది వాళ్ళకి ఏ రకంగా ఉంది. ఈరోజు కళ్ళ ముందు కన్నబిడ్డను కోల్పోతున్నటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది. వాళ్ళు ఆరుగాలం కష్టపడినటువంటి పంట ఈరోజు చేతికి అందే సమయంలో ఈ రకంగా రావడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ అదేవిధంగా అధికారులను కూడా మేము కోరుకునేది తక్షణమే ఈరోజు రైతులకు మీరు పరిహారం అనేది వెంటనే అందించాల్సిన అవసరం ఉంది. పేపర్లలో మీరు లేకపోతే ప్రకటనలకు పరిమితం అవ్వకుండా ఒకసారి వచ్చి ఫీల్డ్ విజిట్ చేయండి. వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్నా కానీ, అవకాశం ఉన్నా కానీ రైతులను వెంటనే ఆదుకోవాలి. ఈరోజు ప్రధాన ఎజెండా రెవెన్యూ వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అన్ని రకాల ఉన్నటువంటి నాయకులకు కానీ, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యవస్థను కూడా నేను ప్రధానంగా కోరేది ఏంటంటే ఈరోజు రైతు మనకి అన్నం పెడతా ఉన్నాడు. రైతు ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థ మనది. మరి ఇటువంటి రైతులకి ఈరోజు ఈ పరిస్థితి వస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నట్టు? మనం రాజకీయాల కోసం కాదు ఇప్పుడు చేయాల్సింది, రైతుల క్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క అధికారిని కూడా నేను కోరుతా ఉన్నాను. పంట నష్టం జరిగింది అంటే కేవలం కొద్ది మాత్రం జరిగింది పేపర్ల మీద రాస్తే రైతుకి ఈ రోజు న్యాయం జరగదు. మీరు ఖచ్చితంగా రైతుని ఆదుకునే విధంగా మీరు రిపోర్ట్ అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా ఇప్పుడు రైతులు మనం చూసుకుంటే క్రాప్ లోన్ అనేది తీసుకుంటా ఉన్నారు. మరి క్రాప్ లోన్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎంతో కొంత డబ్బులు కట్ చేసుకొని ఈరోజు ఇన్సూరెన్స్ పరంగా ఈరోజు తీసుకుంటా ఉన్నారు. మరి ఆ ఇన్సూరెన్స్ కూడా రావాలి అంటే ఆ రకంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రైతులకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని, కొంచెం మీరు కూడా రైతుల్ని ఈరోజు ఆదుకునే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పనిచేయాలని నేను ప్రధానంగా కోరుకుంటా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అన్న లాంటి వాళ్ళు ఈరోజు 100 మంది ఉన్నారు రైతులు. ఈరోజు మేము ఒక పొలం దగ్గర ఉన్నాము, కానీ చూస్తూ పోతే ఈరోజు లక్షలలో తేలుతా ఉన్నారు. మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పేది ఎవరు? ఈరోజు మన రకరకాల పథకాలు ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ ఆయనకు పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అని చెప్పి పథకాలన్నీ పక్కన పడేశారు. రైతు బంధు కానీ ఇలాంటివన్నీ కూడా రైతులు ఆదుకునే పథకాలు ఈరోజు పక్కన పెట్టేసి ఈరోజు మీకు పేరు రావాలని పనిచేస్తా ఉన్నారని చూస్తాం. కానీ ఏం చేస్తా ఉన్నారండి?
ఎక్కడ చూసినా ఏం అభివృద్ధి అయితే కనిపించట్లేదు. లోకల్గా జనాలను చూస్తుంటే తీవ్ర వ్యతిరేకత ఉంది. కనీసం మిగతా పక్కన పెడితే ఈరోజు రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే కనుక హెల్త్ పరంగా చూసుకున్నా కానీ చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే పరిస్థితుల్లో మీరు లేరు. మరి కనీసానికి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మేము రైతులని మేము ఆదుకుంటామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుకి ఏం చేస్తా ఉంది? ఈ రోజు రారా అండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ ఫీల్డ్లోకి రారా? ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం ఉందని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ విజిట్ చేయడమే కాదు, రైతులకు తక్షణమే ఆన్ ఫీల్డ్ మీరు ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా మీరు తక్షణ సహాయం అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై